రెండు పర్యాయాలు బీసీలను ఏ విధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మోసం చేసిందో చాలా స్పష్టంగా ఇండైరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే 33% ఉన్నటువంటి రిజర్వేషన్లను 23% సబ్జెక్ట్ టు కరెక్షన్ 23% స్థానిక సంస్థల్లో చేసి ఎన్నికలకు పోయింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి అంటే అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి సార్ రాసినటువంటి లేఖ వచ్చిన అంటే తర్వాత యాక్చువల్ ఆ రోజు ఉన్నటువంటిది ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అంటున్నటువంటి ఈ రిజర్వేషన్ తగ్గించడం కుదరదు, ఈ ఒక్క టర్మ్ కు మాత్రం మేము 33% రిజర్వేషన్ తోని ముందుకెళ్తాము, ఆ తర్వాత ఖచ్చితంగా తగ్గిస్తామన్నటువంటి లేఖ ఆధారంగానే ఉన్నారు. బట్ అయినా కూడా వీళ్ళు 34% అని పెడితే కోర్టుకు వెళ్ళారు. లేఖ ఆధారంగానైతే ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా అసెంబ్లీ అనేది సుప్రీం. అసెంబ్లీ ప్రవేశపెట్టి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ద్వారా క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లును పెట్టి సవరించినటువంటి దాఖలాలు మనకి ఎక్కడైనా కనిపించాయా? చిత్తశుద్ధిని చాటుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించిందా? ఎక్కడ అసెంబ్లీ ప్రవేశపెట్టలేదు. విత్ ఇన్ ద 4 walls గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చూడండి అయ్యా అని చెప్తే నేను చెప్తాను రాజును, మీరు శాసనం పాటించాలని చెప్పినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. అయినా వారు ఏమాత్రం కూడా దాని పట్ల ఫైట్ చేయకుండా చేసినటువంటి పరిస్థితి అదొక్కటి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. పవర్ దిగిపోయిన తర్వాత కనీసం మనం అందరం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు మేము విద్యా ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థలో 42% మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి మేనిఫెస్టోలో పెట్టినాం. దాని మీద కట్టుబడి ఉండి సర్వే చేస్తే కనీసం సర్వేలో కూడా పాల్గొనలేదనేది ఒక్కసారి బీఆర్ఎస్ పెద్ద నాయకులైనటువంటి గౌరవ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పెద్దలు ప్రతిపక్ష నాయకులు అనుభవం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు డిస్కషన్లో కూడా పాల్గొనంది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వారి చిత్తశుద్ధి ఉందా లేదా బీసీల పట్ల అనేది ఓకే. వాళ్ళకు ఒకవేళ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది అంటే వారి అనుభవాన్ని బిల్లు ఈ విధంగా కాదు, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మేము చేయలేకపోయినాం, మీరు చేస్తున్నారు, దాన్ని ఈ విధంగా చేయాలని చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకునిగా వారిపైన ఉందా లేదా అనేది యావత్ సమాజానికి అంత తెలుసు. మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం వారు అనుభవజ్ఞులు కాబట్టి. దాంతో పాటుగా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక మార్పు కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టి బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఇక్కడ వారు సానుకూలంగా ఓటేసిన తర్వాత 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ చూడడం కూడా మనం చాలా చర్చించడం జరిగింది. ఒకటి విద్యా ఉపాధి అవకాశాలతో పాటు 9 షెడ్యూల్ చేర్చాలన్నది హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా, ఇంకోటి ఏదైతే పార్లమెంట్లో చర్చ జరిగి 9 షెడ్యూల్లో చేర్చాలనేది ఒక బిల్. రెండు విధాలైనటువంటి సాంకేతికంగా సమస్యలు ఉత్పన్నం కాకుండా 2 విధాలైనటువంటి బిల్లును కేంద్ర